యూలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ టేలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, జకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వీటన్నింటికి నేను చెప్తాను. ఒక వీడియో ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను. యూలర్స్ అని అంటే ఏమి లేదమ్మా, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, వై ఇంటూ డో యూ బై డో వై ఉంది అని అంటే సింపుల్గా యూలర్స్ అప్లై చేయాలి. యూలర్స్లో రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి వెరిఫికేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అని అడుగుతారు. మనం ఈ బేసిక్ క్లాస్లో ఫస్ట్ యూలర్స్లో ఏంటి అని అంటే వెరిఫికేషన్ గురించి నేర్చుకుందాము. ఏం లేదు, నీకు ఎగ్జామ్లో థియరం రాదు, బట్ 5% ఛాన్స్ ఉంది. వస్తే కనుక మన రామారెడ్డిలో నేను స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేసుకో. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒక ప్రాబ్లం తీసుకొని వెరిఫై యూలర్స్, ఇక్కడ అంటే వాళ్ళు వెరిఫై అని అడిగారు, అక్కడ అడగరు, సాల్వ్ అని అడుగుతారు. ఓకే, బట్ మీకు అర్థం కావడానికి ఇది ఏమని ఇచ్చారంటే క్వశ్చన్ ఇక్కడ వెరిఫై యూలర్స్, కొంతమంది దీన్ని ఐలర్స్ అని కూడా అంటారు, ప్రొనౌన్స్ చేస్తారు. యూలర్స్ థియరం ఏంటంట, ద గివెన్ ఫంక్షన్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మీకు బేసిక్ డిఫరెన్షియేషన్ ఉంటుంది ఇక్కడ, ax², టెన్షన్ ఏం పడొద్దు, 2hxy ప్లస్ by². బేసిక్ డిఫరెన్షియేషన్ వస్తే మీకు వస్తుంది, చూడకపోతే నేను కింద ఇచ్చాను బేసిక్ డిఫరెన్షియేషన్ 2 క్లాసెస్ పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్